ఇంతకుముందు అర్జెంటీనాలో చాలా గొప్ప ప్లేయర్ ఉండేవాళ్ళు. ఆయనే డిగో మ్యారడోనా. ఆయన స్థానంలో అర్జెంటీనా ప్రజలు, లాటిన్ అమెరికా ప్రజలు మెస్సీని ఊహించుకున్నారనమాట. డిగో మ్యారడోనా స్థాయిలో అప్పట్లో మెస్సీని ఊహించుకున్నారు. అంతేకాదు, మెస్సీ అర్జెంటీనాలో పుట్టాడు కాబట్టి మ్యారడోనా లాగా ఆడతారని అందరూ ఊహించారనమాట. ఆ ఎక్స్పెక్టేషన్స్ మెస్సీ కూడా రీచ్ అయ్యారు. 2014 ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫైనల్ దాకా వెళ్ళింది అర్జెంటీనా టీం. ఫైనల్లో ఓడిపోయారు. అంతేకాదు, అప్పట్లో అర్జెంటీనా టీం కోపా అమెరికాలో కూడా ఓడిపోయింది. చాలా ఫుట్బాల్ మ్యాచెస్, ఏదైతే ప్రెస్టీజియస్ కప్స్ ఉంటాయో అవన్నీ అప్పట్లో అర్జెంటీనా ఓడిపోయిందనమాట. వరుసగా చాలా మ్యాచెస్, పెద్ద పెద్ద కప్స్ అర్జెంటీనా ఓడిపోవడంతో ఆవేదనలో ఆయన రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత వెంటనే మళ్ళా అంతే ఆవేశంగా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత కోపా అమెరికా కప్ అర్జెంటీనా సాధించింది 2021లో. అదేవిధంగా 2022లో ఫుట్బాల్ వరల్డ్ కప్ ని అర్జెంటీనా సాధించింది. 36 సంవత్సరాల తర్వాత ఫుట్బాల్ వరల్డ్ కప్ ని అర్జెంటీనా సాధించిందనమాట. ఈయన 2024లో ఇంకో కోపా అమెరికా కూడా అర్జెంటీనాకి తెచ్చిపెట్టాడు. దాంతోపాటు 2023లో టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళు లియోనెల్ మెస్సీని అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ గా గుర్తించారు. అంతేకాదు, 2025లో అమెరికన్ ప్రెసిడెంట్ జో బిడెన్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ కూడా మెస్సీకి ఇచ్చారు. ఈ రోజు మెస్సీ హైదరాబాద్ లో ఉన్నారు. ఈ క్షణం హైదరాబాద్ లో ఉన్నారు. అంతేకాదు, మన సీఎంతో ఫుట్బాల్ ఆడుతున్నారు. ఇది ఫ్రెండ్లీ మ్యాచ్ అయినా సరే మెస్సీ హైదరాబాద్కి రావటం ఒక అద్భుతం అని చెప్పి ఫుట్బాల్ ప్రేమికులు అంటున్నారు. అంతేకాదు, హైదరాబాద్ మొత్తం మెస్సీని చూసి మురిసిపోతోంది ఈరోజు.